భావిస్తూ ఉన్నాం. నిజాము వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ రోజు ఆర్య సమాజంలో ఉన్నట్టు అనేక మంది వందే మాత్రం ఒక నినాదంతో చేశారు. అందుకే రామచంద్రరావు గారు ఉండే వందే మాత్రం రామచంద్రరావు గారు చెప్తారు వారిని. పోలీసుల దెబ్బలకు, నిజాం పోలీసు దెబ్బలకు ఆ రోజు బ్రిటిష్ ఒక గుండెలు ఆ తుపాకీ తూటలకు గుండె ఎదురుగా పెట్టుకుని నిలబడి వందే మాత్రం అనేటటువంటి ఒక నినాదాలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వందే మాత్రాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని మీరు అడగడం జరిగింది. ఎందుకంటే ఉభయ సభలో గవర్నర్ గారే బడ్జెట్ సెషన్లో ఉన్నారు కాబట్టి, బడ్జెట్ ఒక స్పీచ్ ఆ జాయింట్ సెషన్లో మాట్లాడారు కాబట్టి, వారి ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి వారిని స్పీకర్ గారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పవర్స్ అన్ని కూడా స్పీకర్కి ఉంటాయి కాబట్టి ఆ పవర్స్ స్పీకర్ కూడా వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి, మెంబర్షిప్తో అసెంబ్లీలో మెంబర్షిప్ సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ గవర్నర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞప్తి పత్రం చూసిన తర్వాత గవర్నర్ గారు తప్పకుండా దీని మీద మీ స్పీకర్ గారితో మాట్లాడి ఏమేమి చేయాలో చట్టపరంగా మీరు చూస్తానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మరి అన్ని స్టేట్ ఆఫీస్లో ప్లానింగ్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫీస్